ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయచ్చున. దయచేసి వీడియో చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను చెప్పిన అంశం ఏంటంటే మన భక్తి దేవునికి ఇష్టమైన భక్తి అయి ఉండాలి. మొట్టమొదటిగా మన జీవితంలో మన భక్తి దేవునికి ఇష్టమైన భక్తి అయి ఉండాలి. మన భక్తి దేవునికి ఇష్టమైన భక్తి అయి ఉండాలి. అందులో మొదటి పాయింట్గా మనము మన ఇంటి వారితో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. మన భక్తి దేవునికి ఇష్టమై ఉండాలంటే మనము మన ఇంటి వారితో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. అపోస్తుల కార్యములు 10:1 మనము ధర్మం చేయాలి. మన భక్తి దేవునికి ఇష్టమై ఉండాలి అంటే మనము ఖచ్చితంగా ధర్మం చేయాలి. అపోస్తుల కార్యములు 10:1 మనము దేవుణ్ణి వెంబడించాలి. ఖచ్చితంగా మనము దేవుని, నేను మా సేవకుని వెంబడిస్తున్నానండి, నేను పౌలు గారిని వెంబడిస్తానంటే కాదు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మనము దేవుణ్ణి వెంబడించాలి. ఖచ్చితంగా మనము దేవుణ్ణి వెంబడించాలి. ఆయనే ప్రభు, ఆయన యేసుక్రీస్తుని మనం వెంబడించాలి. నాలుగవదిగా మనము దేవుని మాటల యందు లక్ష్యం ఉంచాలి, గురి కలిగి ఉండాలి. ఆయన మాటల యందు లక్ష్యం ఉంచాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వం కలిగిన దేవుడు గనుక మనము దేవుని యందు, ఆయన మాటల యందు లక్ష్యం కలిగి ఉంచాలి. ఐదవదిగా మనము ఎదవరాండ్రులకు, దిక్కులోని పిల్లలకు సహాయం చేయాలి. యాకోబు పత్రిక 1:27 గనుక ఇటువంటి భక్తి చేస్తే దేవునికి ఎంతగానో ఇష్టమైన భక్తి ఉంటుంది. మరి తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు అనేకమైన ఆహారంకైతే, వస్త్రాలకైతే, సమస్తానికి సమృద్ధిగా కలిగి ఉండేవాడు. కానీ తండ్రిని విడిచిపెట్టి తండ్రికి దూరం అయిపోయి తండ్రి మీద తిరుగుబాటు కలిగి వెళ్ళిపోయాడు. గనుక చాలా నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. చివరికి ప్రతిదీ తన జీవితంలో కొదువైపోయింది. ప్రతి విషయంలో క్షీణించిపోయాడు. చివరికి అసహాయకరమైన జీవితాన్ని అనుభవించాడు. భయంకరమైన ఆలోచనకి వెళ్ళిపోయాడు. చివరికి భయంకరమైన ఆలోచన అంటే పందులు తినే పొట్టికి కూడా ఆశించి అందులో ముఖం పెట్టి తిందాం అనుకున్నప్పటికీ పందులు కూడా ఆ పొట్టిని తినేయకుండా ఎంతగానో పొడుచుని, లేదంటే తనను వెళ్ళగొట్టింది. పందులు కూడా వెళ్ళగొట్టినాయి. కనుక నేనేమంటున్నానంటే మన భక్తి దేవునికి ఇష్టమైన భక్తి అయి ఉండాలి. మన జీవితం, తప్పిపోయిన కుమారుడు ఎందుకు చెప్తున్నారు పాస్టర్ గారు అంటే, నేనేమని అంటున్నానంటే ఆ భక్తి లేదంటే ఆ ప్రేమ అది కోల్పోయాడు. కనుక తప్పిపోయిన కుమారుడు తండ్రి ప్రేమను కోల్పోయాడు. తండ్రి మీద తిరగబడే మనస్సు, ఏదో నటించే జీవితం. మా డాడీ కన్నాడు కనుక నా ఆస్తి నాకు ఇస్తాడు, నాకు రావాల్సింది నాకు వస్తుంది కన్నాడు కనుక నా ఆలోచనలో ఉండిపోయాడు తప్ప నేను మా తండ్రికి నమ్మకమైన వాడిగా, నమ్మకమైన కుమారునిగా నేను బ్రతకాలి, అదే జీవితం అనుకోలేదు. మెండైన ఆశీర్వాదాలు, మెండైన దీవులు ఉంటాయి అనుకోలేదు. కానీ తన స్వార్థానికి, లోకములో వ్యసనాలకి, లోకములో ఆలోచనలకి చిన్నవాడు తప్పిపోయిన కుమారుడు మరి తండ్రి ప్రేమ నుండి ఎడబాపు అయ్యాడు. కనుక నేను చెప్పే మాటలు ఏంటంటే, మరి ఆయన ప్రేమను కోల్పోయాడు. ప్రేమను కోల్పోయి చాలా నష్టాన్ని తెచ్చుకున్నాడు. తండ్రికి ఇష్టమైన కుమారుడిగా లేకపోయాడు. అదే పెద్దవాడైతే తండ్రికి ఇష్టమైన కుమారుడిగా ఉన్నాడు. గనుక నేను చెప్పే అంశం ఇది కూడా చాలా దగ్గరికి ఉంటుంది. అక్కడ భక్తి, నేను చెప్పేది మన భక్తి దేవునికి ఇష్టమైన భక్తి అయి ఉండాలి. ఈరోజు తల్లిదండ్రులు ప్రేమతో బిడ్డలను ప్రేమించాలి. ఆ తల్లిదండ్రులకు బిడ్డల పైన అత్యధికమైన ప్రేమ ఉండాలి. తల్లిదండ్రులకు ఒక నమ్మకం కలగాలి. తల్లిదండ్రులకు ఒక ఆలోచన కలిగి ఉండాలి. అందుకే నేను అంటున్నాను, మనము మన ఇంటి వారితో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. అది అపోస్తుల కార్యములు 10:1. రెండవదిగా మనము ధర్మం చేయాలి. అపోస్తుల కార్యములు 10:1. మనము దేవుని వెంబడించాలి. అపోస్తుల కార్యములు 13:43. మనము దేవుని మాటల యందు లక్ష్యం ఉంచాలి. అపోస్తుల కార్యములు 16:14. మనం ఎదువరాండ్రులకును, దిక్కులేని పిల్లలకు సహాయం చేయాలి. యాకోబు పత్రిక 1:27. కనుక ఇన్ని
మాటలు మనము వింటూ ఉంటూ ఉన్నా మన భక్తి ఏదో మూలనే స్వార్థం, అసూయ, కుళ్ళు, కుట్ర ఇవన్నీ మన జీవితంలో ఎప్పుడూ ఉండకూడదు. భయంకరమైన ఈ రోజుల్లో యూట్యూబ్లో చూసినప్పుడు దైవజనులు ఎలాగంటున్నారండి, మమ్మల్ని దైవజనులే మోసం చేశారండి, మాకు అన్యాయం జరిగిందని అక్కడక్కడ ఆ యూట్యూబ్ చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకనగా మన భక్తి ఏ రీతిగా ఉంది. మన భక్తి మనకు ఎవరో కొన్ని డబ్బులు ఇస్తే మన భక్తి మారదు, ఎవరో ఏదో చేస్తానంటే మన భక్తి మారదు. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే మరీ లాభం. మరి యెరూషలేములో వారు బంధించడానికి అక్కడ ఉన్న వారందరూ వచ్చిన ఆయన అంటాడు, పౌలు గారు నన్ను బంధించడం కాదు, ప్రభు కొరకు చనిపోవటానికి కూడా నేను సిద్ధమవుచున్నాను, నేను ప్రభు కొరకు చనిపోవడానికి కూడా సిద్ధమవుచున్నానని పౌలు గారు ఎంతగానో తెలియజేయచ్చు ఉన్నారు. కనుక అటువంటి విశ్వాసం మనకు ఉండాలి, అటువంటి విశ్వాసం మనకు కావాలి. కానీ ఈ లోకంలో మా మా అల్లుడు మారితే అండి నేను ప్రభుని నమ్ముకుంటాను, ఈ లోకంలో ఉన్న స్వస్థతలు, ఈ లోకంలో ఉన్న వాటి కొరకు కాదు నువ్వు ప్రయాసపడేది. అగ్ని ఆరదు పురుగు చావదు. అటువంటి ఆ భయంకరమైన అగ్నిగుండంలో నువ్వు తప్పింపబడాలి అంటే నేను ఖచ్చితంగా ప్రభు దగ్గరికి వచ్చి మనము చేసే భక్తి దేవునికి ఇష్టమైన భక్తి అయి ఉంటే ఖచ్చితంగా పరలోక రాజ్యానికి నిన్ను నన్ను ఆయన తీసుకుని వెళతారు. ఖచ్చితంగా నీ పట్ల నా పట్ల ఆయన అనేకమైన కార్యాలు చేస్తాడు. నేను చెప్పిన ఈ 5 పాయింట్లు ప్రతి క్రైస్తవుడు, అదేవిధంగా ఇంకా ఎవరైనా యేసు ప్రభు మీద అయ్యా నాకు ప్రేమ, యేసయ్య అంటే నాకెంతో ఇష్టం అని ఉన్నట్లయితే దేవునికి ఇష్టమైన భక్తి చేద్దాం. మనుషులను చూడొద్దు, ఈ లోకంలో ఉన్న ఎవరిని చూడొద్దు, కానీ మనము ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి మీద మనస్సును గురిని లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళితే దేవుడు ఖచ్చితంగా మన పట్ల కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. అటువంటి మేలుతో మనం వెళ్దాం. మనము మన భక్తి దేవునికి ఇష్టమైన భక్తిగా మనం చేద్దాం. దేవుడు కార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసేవాడు, ఆయన అనేకమైన కార్యాలు చేసేవాడు. కనుక ఈ లోకంలో దేని కొరకు నువ్వు నీ ప్రాణాన్ని పోగొట్టుకోవద్దు. ఈ లోకంలో చాలా మంది భార్య భర్తలు గొడవల్లో నేను చనిపోతానండి అని, అయితే మా ఆయన ఇటువంటి వాడు కనుక నేను చనిపోతానండి భార్య, దాని కొరకు కాదు నీ జీవితం ప్రభు ఇచ్చేది. నమ్మకమైన బిడ్డగా క్రీస్తు కొరకు నేను బ్రతికితే నీ సమస్య రూపము లేకుండా మార్చేయగలడు, నీ పట్ల అనేకమైన కార్యాలు చేయగలడు, అద్భుతాలు చేయగలడు. నేను కాపాడేవాడు నా ప్రభు సర్వశక్తి కలిగిన దేవుడు కనుక నేను ఏమాత్రం విడిచిపెట్టేవాడు కాదు. ఆయన బలపరచే దేవుడు. మన భక్తి దేవునికి ఇష్టమైన భక్తిగా చేద్దాం. దేవుడు మనల్ని దీవించునుగా.